హే గైస్, వెల్కమ్ టు మై అందర్ వీడియో. ఈ వీడియోలో రాధారాణి పెయింటింగ్ ఎలా వేయాలో చూసేద్దాం. బ్రషెస్ టోటల్గా 8 కొన్నాను. 4 ఫ్లాట్ అండ్ 4 రౌండ్ బ్రషెస్. ఫ్లాట్ బ్రషెస్ అయితే ప్రైస్ 135 రూపీస్ అండ్ రౌండ్ బ్రషెస్ 75 రూపీస్. ఇవైతే యాక్రిలిక్ కలర్స్కి. సింథటిక్ హెయిర్ వచ్చింది కాబట్టి యాక్రిలిక్ కలర్స్కి ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ దీని రివ్యూ కావాలంటే మీరు వీడియోని లాస్ట్ దాకా చూడండి. అండ్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పీచ్ కలర్ అయితే తీసుకున్నాను ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేయడానికి. అన్ని అక్రిలిక్ కలర్స్ కాబట్టి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ బ్రష్కి వాటర్ ఉంటే క్లాత్ లేదా టిష్యూ యూస్ చేసి క్లీన్ చేయండి. అండ్ మనం ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. పీచ్ కలర్ బ్రష్కి పెయింటింగ్ ఎక్కువగా లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం వేసేటప్పుడు పక్కకి పొరపాటున పోతే పెయింటింగ్ అంతా పాడవుతుంది. నెక్స్ట్ అంతా ఈవెన్గా అప్లై చేసేసేయండి. షార్ట్ వీడియో కూడా పెట్టేశాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఫైనల్ టచ్ మాత్రం అదిరిపోయింది. అండ్ పింక్ కలర్ నా దగ్గర లేదు కాబట్టి వైట్ అండ్ రెడ్ కలిపాను. ఇలా చీక్స్కి అప్లై చేయండి. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేయండి, ఎందుకంటే బ్లెండింగ్ కాబట్టి వాటర్ కన్ఫర్మ్ ఉండాలి. అండ్ బ్లాక్ కలర్ హెయిర్కి, ఐబ్రోస్కి. ఫస్ట్ అయితే అవుట్లైన్స్ డ్రా చేస్తున్నా, తర్వాత లోపల ఫిల్ చేయాలి. అప్పుడే మనకి పెయింట్ ఐస్ వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పింక్ కలర్ జాకెట్కి, హోల్ డ్రెస్కి మొత్తం పింక్ కలరే. 2 సైజ్ బ్రష్ తీసుకున్నాను. అండ్ చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, సో వీడియోస్కి, షార్ట్ వీడియోకి వ్యూస్ కూడా తక్కువ వచ్చాయి. సో టైం లేదు కాబట్టి 2 డేస్కి వన్స్ అప్లోడ్ చేస్తున్నాను. డైలీ 2 డేస్ వన్స్ చూడడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ చూడడం మాత్రం మర్చిపోకండి. న్యూ ఛాలెంజ్ గైస్, ఈ వీడియోకి 500 వ్యూస్, జస్ట్ 500 వ్యూస్ మీరు కనుక దాటిస్తే అప్పుడు మీరు కామెంట్ చేసిన